బాలోత్సవం 5 సంవత్సరాలు పూర్తి చేసి బాలోత్సవాన్ని కూడా ఇదే స్కూల్ ప్రాంగణంలో మనం అదేవిధంగా వాటికి సంబంధం అందుబాటులో ఉంది. అలా మన బాలోత్సవం సంబంధించినటువంటి యూట్యూబ్ 5వ కార్యక్రమానికి సంబంధించిన సావనీరు ఓపెనింగ్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఎందుకు పెట్టాలని అనుకున్నామంటే సిద్ధార్థ బెస్ట్ స్కూల్ సిబ్బంది, టీచర్స్ అందరూ కూడా మా ఇంట్లో పండుగ అన్నట్టుగా బాలోత్సవాన్ని జయప్రదం చేయడంలో భాగస్వామ్యం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారు ఆ రకంగా సిద్ధపడ్డానికి కారణం యాజమాన్యం చైర్మన్ గారు సురేష్ బాబు గారు, సిద్ధార్థ గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళ ముగ్గురు యాజమాన్యంగా ప్రిన్సిపాల్ గారు సీమా మేడం గారు కూడా ఓన్ చేసుకుని ఈ పండుగని మా స్కూల్లో నిర్వహించినందుకు చాలా సంతోషం అని తర్వాత కూడా ఒక రివ్యూ మనకి బుక్లోకి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ఓన్ చేసుకున్నటువంటి పిల్లల సంబరం కార్యక్రమాన్ని దానికి సంబంధించిన మెమరీ బుక్ని ఎక్కడే ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది, తద్వారా ఒక గుర్తింపుని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసినట్టు అవుతుందని ఉద్దేశంతో వారిని కోరాం. సిద్ధార్థ గారు కానీ సురేష్ గారు కానీ చాలా ఆనందంగా ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో మా సెమినార్ హాల్లో పెట్టడానికి మీరు ఇష్టపడినందుకు చాలా సంతోషం అని చెప్పి మనకు స్వాగతం తెలియజేశారు. వారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాలోత్సవం 5 సంవత్సరాల నుంచి కూడా ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా 40 చోట్ల వరకు జరిగాయి. మన ఏలూరులో పాత్ర ఉత్సాహకరంగా ఆనందంగా మన బాలోత్సవాలు అయితే వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. వాళ్ళు నడిపిస్తున్న నిర్మలమ్మ గారిని రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. మనం బాలోత్సవం 2019లో సంబంధించిన పెద్దలు మనల్ని కోరారు. 8 మంది 9 మంది నాగేశ్వరరావు గారు మేమందరం చేద్దామని అనుకుని ఇద్దరిని కోరిన వెంటనే వాళ్ళిద్దరికి దానికి అండగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒట్టు బాగా ఒక జిల్లా అధికారిగా, క్లినిక్ ఆఫీసర్గా, ఇరిగేషన్ సేవా కార్యక్రమాల్లో కూడా ఆ రాజ్యాంగాన్ని తెలుగు ఇంగ్లీష్లో కలిపి సంకలనం చేసి పంపిణీ చేసి ఆయన ఈ సంవత్సరం ఆహార సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరాం. ఎంత బిజీగా ఉన్నది తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి వేదిక ఉన్నటువంటి పరిమితి కొనసాగించవలసిందిగా కోరుతుంది. అలాగే హేలాపురి బాలోత్సవం ఈరోజు హేలాపురి సావనీరు ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా జరిగింది 2019లో. సరే ఆ కార్యక్రమం చూద్దాం ఎట్లా. 2వ బాలోత్సవానికి ఫస్ట్ బాలోత్సవం జరిగింది. 2వ బాలోత్సవానికి ఆహ్వానం వారు వచ్చి రామరాజు గారు వాళ్ళ టీము మురళీకృష్ణ గారు పిలిచి మీరు ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే ఇది చాలా బాగుంటుంది, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవసరం అని చెప్పేసి ఇప్పుడు ఉన్న మేధావులు కానీ విద్యావేత్తలు కానీ అలాగే విద్యా సంస్థల ప్రతినిధులు కానీ ఇది చాలా అవసరం, చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. మీరు ఒక ప్రాంతానికి పరిమితం చేయదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి అన్నారు. ఎక్కడైతే సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, అలాగే చైతన్యం, అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని వేరే ఎక్స్పెండ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు ఈ కార్యక్రమాన్ని రావాలన్నప్పుడు నేను, కోటేశ్వర మాస్టర్, జీవీఎల్ గారు ఇక్కడ ఉన్నటువంటి 5 వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. చూస్తే కొన్నేళ్ళ పండుగగా అసలు మేము ఏదో కార్యక్రమం అనుకుంటే, ఏదో స్కూల్ యానివర్సరీగా జరుగుతుంది అనుకుంటే దరిదాపు 10,000 మంది పిల్లలతోటి అక్కడ ఆ కాలేజీలో కార్యక్రమం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లల్లో ఉత్సాహం చూసి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అందరూ చూసి అదొక వేరే ప్రపంచం అనిపించింది. మాకు ఇట్లాంటి వాతావరణం కూడా మనం తయారు చేయగలుగుతామా అనేది అన్ని స్కూల్స్ నుంచి, అలాగే వేరే ప్రైవేట్ స్కూల్స్ నుంచి, కార్పొరేట్ స్కూల్స్ నుంచి అందరూ కూడా మరి డ్రెస్ కోడ్ లేకుండా అందరూ కూడా సివిల్ డ్రెస్ తోటి వచ్చేసి వాళ్ళందరూ ఉత్సాహంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చూసి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి మనం కూడా చేయాలని చెప్పి అక్కడే నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఉన్న పెద్దలు తప్పనిసరిగా
దీంట్లో సాధ్యాసాధ్యాలు మేము చూసుకుని ఇక్కడ ఉన్నటువంటి మరి చాలా పెద్ద కార్యక్రమం మరి చేయగలమా లేదా ఒకసారి మా పెద్దలందరినీ కూడా ఇక్కడ ఆలోచించి చేస్తామని చెప్పి ఇక్కడ ఏలూరులో వచ్చిన తర్వాత మరి అనేక మంది పెద్దల్ని మరి ముఖ్యంగా విద్యార్థులు కానీ యువత కానీ ఈ జాతి సంపద వారిని విలువలు గల వ్యక్తులుగా తయారు చేసినప్పుడు ఈ మొత్తం సమాజాన్ని నిర్మించగలుగుతున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన చేసినప్పుడు దీంట్లో చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆర్థిక వనరులు కావాలి, మానవ వనరులు కావాలి. ఆ మానవ వనరుల్లో కూడా చాలా క్వాలిటేటివ్ పీపుల్ కావాలి, జడ్జెస్ కావాలి, కోఆర్డినేటర్స్ కావాలి. సుమారు 400 నుంచి 500 మంది యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి. ఇంత కార్యక్రమాన్ని మనం చేయగలుగుతాం అనేది ఒకసారి మనం భుజం స్కంధాల మీద ఎత్తిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ గా చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం అనేటువంటి ఆలోచనతో చాలా తగ్గింపు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇందాక చెప్పినట్టు కోటేశ్వర మాస్టర్ కానీ సత్యనారాయణ గారు కానీ వీరు ముందుకు వచ్చి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాం, మంచి కార్యక్రమం అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. అయినా కూడా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆలోచించి ఒక సామాజిక మార్పుని ఆలోచించే కార్యక్రమం చేసినప్పుడు తప్పనిసరిగా మనం మొదటడికి వెళ్దాం. ఆర్థిక వనరులు అయితే ఏలూరులో ఉండేటటువంటి దాతలకైతే పదవలేదు. చాలా మంది ఇక్కడ సేవామూర్తులు ఉన్నారు కాబట్టి మిగతా ఉపాధ్యాయ సంఘాలు, విద్యా సంఘాలు, స్కూల్ యాజమాన్యాన్ని వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అన్నప్పుడు ఫస్ట్ 2019 డిసెంబర్ 31వ తారీఖున మనం సెయింట్ ఆన్స్ కాలేజీలో ఫస్ట్ బాలోత్సవం మనం కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. చాలా అద్భుతం. మరి అక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా అది హేళాపురి బాలోత్సవం అంటే అది ఒక బాలల పండుగ, అది హేళాపురి ప్రజల పండుగ. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఏలూరులో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి మేము అన్ని రకాల పిల్లలు పెద్దలు అందరం కలిసి పిల్లలై మేము చేసుకునేటువంటి పండుగ తయారు చేయాలనే ఉద్దేశంతో అన్ని రంగాల నుంచి వ్యక్తులందరూ కూడా దాంట్లో ఆహ్వానం చేసి ఆ కార్యక్రమం చేసిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి అప్లాస్ కానీ, ఆ స్కూల్స్ యాజమాన్యం కానీ పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా చాలా మంది ఏలూరులో ఈ భావజాలంలో వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక మంచి సివిక్ సొసైటీ తయారు చేయాలి. ఈ పిల్లలు వంకతోడి తయారైనటువంటి ఈ గ్రూపు రేపు సమాజంలో ఏ సమస్యనైనా, ఏ ప్రాబ్లం అయినా అడ్రస్ చేసుకెళ్ళేటువంటి స్ట్రాంగ్ ఫోర్స్ కావాలి. ఆ రకంగా మనం అందరం కూడా అనేక కార్యక్రమాలు దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని రెండవ బాలోత్సవం, 3వ బాలోత్సవం, 4వ బాలోత్సవం చేసి 5వ బాలోత్సవం మొన్న సిద్ధార్థ కృష్ణ తీసుకొచ్చిన మన అందరికీ తెలుసు. ముందైతే ఒక రోజునే చేస్తాం కార్యక్రమం. ఆ తర్వాత ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 మండలాలు ఉంటే తర్వాత మిగతా మండలాలు మా పిల్లలు కూడా మేము పంపిస్తామంటే దరిదాపు ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలు కాకుండా పక్కన ఉన్నటువంటి వేరే తాడేపల్లిగూడి కానీ, చింతలపూడి వేరే చోట్ల నుంచి కూడా వారు కూడా మేము కూడా అటెండ్ అవడంతో ఇంకా పిల్లల యొక్క ఉత్సాహాన్ని కానీ అలాగే విద్యా సంస్థల యొక్క మరి వాళ్ళ యొక్క మేము కూడా భాగస్వామ్యం అవుతున్నప్పుడు కాదనలేక దీన్ని 2 రోజుల కార్యక్రమంగా చేస్తాను. కానీ ఈ కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దాన్ని 2 రోజుల కార్యక్రమంగా తీసుకెళ్ళాలి. మరి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇదే రకంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు మరింత ఉన్నతంగా ప్రారంభోత్సవాలు చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మనం దిగ్విజయంగా 5 బాలోత్సవాలు నిర్వహించుకుని 6వ బాలోత్సవం నిర్వహణకి సన్నాహకాలు మొదలుపెట్టాం. మరి బాలోత్సవం దాని విషయాల గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరూ కూడా 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది.
నా ఉద్దేశంలో ఉపాధ్యాయుడిగా ఇవాళ ఉన్నటువంటి విద్యా పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదైనా పండుగ ఉందంటే అది బాలోత్సవం మాత్రమే. ఎంతకు వచ్చిన పండుగ ఇంకా విద్యార్థులకు ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో అంతా స్ట్రెస్ చేస్తే తప్ప ఫ్రీగా చదువుకుని హ్యాపీగా చదివేటువంటి రోజులు పోయినాయి. ఆ రోజుల్లో మేము చాలా ఆడుతూ పాడుతూ ఆనందంగా చదువుకున్నాం. ఇవాళ విద్యార్థులకు అది పూర్తిగా కరువైపోయింది. ఇదే కాదు, చైల్డ్హుడ్ అంతా కరువైపోయింది అన్నారు పిల్లలకి. బాల్యంలో ఆ బాల్యంలో ఉన్న ఆనందం అసలు అనుభవించట్లేదు. మనం ఎవరో వాడు అనుభవించడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులే ముందు తీర్చిదిద్దులాడు అలా అబ్స్ట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళే. మరి ఇటువంటి సందర్భంలో అన్ని రంగాల్లో విద్యార్థులు డెవలప్ అవ్వాలి అంటే ఇటువంటి ఈవెంట్స్ కనుక లేకపోయినట్లయితే స్కూల్స్లో కూడా రకరకాల వాళ్ళ టాలెంట్స్ వెలికి తీసి పంపించేటువంటి డయాస్ లేకపోతే టీచర్స్ కూడా ఏం చేయలేరు. కేవలం యానివర్సరీలు చేయగలుగుతారు అంతే వాళ్ళు. అది కూడా ఊరికే ఆ స్కూల్ వరకే పరిమితం అవుతుంది. మరి ఇటువంటి బాలోత్సవాల వల్ల జిల్లా వ్యాప్తంగా వాళ్ళ యొక్క టాలెంట్ని తెలుసుకుని భవిష్యత్తులో వాళ్ళ అనుకున్న రంగాల్లో ఎదగడానికి బాలోత్సవం ఎంతో తోడ్పడుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టుగా సంవత్సరానికి చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఈ భావోత్సవాల్లో పాల్గొనాలని ఆసక్తి బాగా పెరగడం వల్ల ఇయర్ బై ఇయర్ కొంచెం ఇది నిర్వహణ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడున్న స్టాఫ్ అయితే కానీ టీచర్స్ కానీ యాజమాన్యం కానీ అందరూ ఎంతో జాగ్రత్తగా అందరూ మేనేజ్మెంట్ వారు అందరూ సహకారంతో బాగా అందరూ కూడా బాగా చూడబట్టి చాలా బాగా జరుగుతుంది. ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అసలు ఏది లోటు లేకుండా చేస్తున్నారు. కాకపోతే వచ్చే పిల్లలకి పేరెంట్స్కి ఆ 2 రోజులు కొంచెం కంజెస్ట్గా అనిపించవచ్చు. అయినా కూడా అంటే ఇప్పుడు వరకు వచ్చే పిల్లల పేరెంట్స్ వరకు అయితే ఇక్కడ అసలు ఇబ్బంది ఉండదు పిల్లలు. ఎందుకంటే ఇంకా రెట్టింపు అవుతారని ఆలోచన ఏదైనా ఉంటే కనుక మా సుబ్రహ్మణ్యం గారు అయితే ఎప్పుడైనా మీకు అవసరమైతే మా నిర్జన ఫ్యాక్టరీలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. అది ఒక ఇబ్బంది పడకూడదని చెప్పిన ఉద్దేశమే కానీ మరొకరి కాదు. అది మరోసారి నేను తెలియజేస్తున్నాను. లేకపోతే పాడుతా తీయగా అనే కార్యక్రమంలో చాలామంది అక్కడ పాడి అక్కడ వారి యొక్క మన్నను పొంది ఫ్యూచర్లో మంచి సింగర్స్గా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చిన్నపిల్లప్పటి నుంచి కూడా వారి యొక్క సృజనాత్మక అనేది మనం అర్థం చేసుకుని వాళ్ళని కొంచెం మనం పుషప్ చేసి వాళ్ళ ఆర్థికంగా కానీ, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆ పరిపక్వత అనేది పెళ్ళి అయ్యే వరకే ఉంటుంది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికి ఆ పరిపక్వత ఉండదు. ఈ లోపలనే వాళ్ళు ఏదన్నా సెటిల్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మన ఈ బాలోత్సవ కార్యక్రమాలు ఏంటంటే ఎంతో దోహదపడతాయని నా ఉద్దేశం. 4 విషయాలు నేర్పిన వాళ్ళు వాళ్ళే మనకి 10 విషయాలు నేర్పే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మన జిల్లాలో ఇక్కడ ఏలూరు కొత్తగా ఏర్పడినటువంటి ఏలూరు జిల్లాలో ఇప్పటికే 3 చోట్ల బాలోత్సవాలు జరిగినాయి. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం. రాబోయే సంవత్సరంలో ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కైకలూరు, వేముడూరు, బొట్టాయిగూడెం ఈ 3 ప్రాంతాల్లో కూడా మళ్ళీ బాలోత్సవం జరపాలనే ఆలోచన మనందరికీ ఉంది. ఆ రకంగా ప్రతి మండలంలో బాలోత్సవం జరగాలండి. ఎందుకంటే మనకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవరపల్లిలో మండల స్థాయిలోనే బాలోత్సవం జరిగింది. అంతకుముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మండల స్థాయిలోనే బాలోత్సవం జరిగింది. కాబట్టి ఇందాక మన వాళ్ళు పెద్దలందరూ చెప్పినట్టుగా ఆనందం మన ఒక్కరికి ఎందుకు ఉండాలి, ప్రతి మండలంలో ఆనందం పంచాలి. మనం దానికోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ బాలోత్సవాలు అనే అంశం అనేటప్పటికీ నేను పూర్వం నుంచి చూస్తున్నాను, కానీ ఒకసారి అంటే పూర్తిగా ఇక్కడ జరిగితే కానీ నాకు పూర్తిగా అనుభవం అవ్వలేదు. దీంట్లో మరి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది, ఇంత బ్రహ్మాండంగా ఈ ఆర్గనైజ్ చేస్తారు అనేటప్పటికీ నిజంగా డోనర్స్ తో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళంతా దీనికి హ్యూమన్ సర్వీసెస్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. మరి అందరూ ముందే చెప్పారు, నరసింహరావు ఆయన ఒక జానీపీడ్ లాగా ఉండి వెనకాల ఎంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి కొన్ని నెలలుగా దీన్ని అవిశ్రాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. కేవలం కనెక్ట్ చేయడం జనరల్ గా మనం అనేక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, చేసిన తర్వాత అమ్మాయి పూర్తయిందని చెప్పి గాలి తెలుసుకుని ఇంకా దాన్ని మర్చిపోతుంటాం. కానీ ఇది
యాక్టివిటీ ఈ బాలోత్సవాలు బిఫోర్ ఎంత గ్రౌండ్ వర్క్ ఉండదో ఇది కంప్లీట్ అయిన తర్వాత అంతకంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉంది. ఇవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సో దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు దీన్ని నిర్వహిస్తూ ఇది రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన విధంగా మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నర్సల్ గారు నాకు ముఖ్యంగా వారు చేశారు. దాని బ్యాక్గ్రౌండ్ చాలామంది సహకరించాలి. ఇంకా ఇదివరకు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఇంకా ముందు ఆర్థికంగా కానీ ఇంకా ఇంకో రకంగా కానీ ఈ బాలోత్సవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఒక విషయం మన అధ్యక్షుల వారు నాగేశ్వర గారు చెప్పారు. నేను చాలాసార్లు ఈ విషయం నా అభిప్రాయం వెలుగుచ్చడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఈ బాలోత్సవ సందర్భంగా పోతాను కూడా అయితే మాట్లాడుతున్నాను. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎన్ఈసి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది ప్రవేశపెట్టినప్పుడు మొదలుపెట్టారు. మాతృభాషలోనే చెప్తారు. పిల్లవాడికి మొదటి గురువు తల్లి భాషలోనే పిల్లవాడిలో ఉన్న మేధస్సు బయటపడుతుంది. తల్లి సంరక్షణలో 5 సంవత్సరాలు అంటాడు తల్లిదండ్రులు. మొదటి గురువు తల్లి. అమ్మ అనే మాట ఏది? అమ్మకి ఆల్టర్నేటివ్ మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఎక్కడైనా ఎవరన్నా చూపించగలరా? అమ్మ అని మాట్లాడతారు. ఏదన్నా ఒక ముళ్ళు గుచ్చుకుందనుకో నోటి నుంచి వచ్చే మొదటి శబ్దం అమ్మ అంటారు. అందుకని మాతృభాష అనేది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావాలని నేను చాలా సందర్భాల్లో వివిధ వర్గాలతో మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉండేవాడు. పిల్లవాడి భవిష్యత్తు తరగతి గతుల్లో నిర్మాణం జరుగుతుందని పటారి కమిషన్ ఇప్పుడు చెప్పారు. ఆ తరగతి గదిలో 10వ తరగతి ఇప్పుడు ఇదివరకు స్కూల్ పోయింది. అంతవరకు కూడా మాతృభాషలో చెప్పండి, ఇంగ్లీషు ఇంట్రడ్యూస్ చేయండి. 1వ తరగతిలో ఏబిసిడీలు చెప్పండి, మిగతా భాషలు మిగతా సబ్జెక్టులు తెలుగులో చెప్పండి. ఇది క్రమేపీ మీకు తరగతి పెంచుకుని కూడా ఇంగ్లీష్ను పెంచండి, తెలుగును పెంచండి. నేను ఉదాహరణకి మా స్కూల్ గురించి చెప్తాను. అపోహ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మనందరం ఎంత కష్టపడ్డామో ఈ పిల్లల 5వ సంబరాలు ఈ యొక్క క్యాంపస్లో కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించి, అదేవిధంగా ముఖ్యంగా సిద్ధార్థ గారు చైర్మన్ గారు అబ్బాయి, సురేష్ గారు అబ్బాయి, ఆయన నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని కాకుండా వారు కూడా మనలాగానే ఒక కార్యకర్తగా ఒక వాలంటరీగా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అది ఎలా చూస్తుందంటే ఆ 2 రోజులు కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రతి స్టేజ్ దగ్గరికి వచ్చి ఆయన పరిశీలించుకుని, అదేవిధంగా ఇటు కల్చరల్ యాక్టివిటీస్, అదేవిధంగా అకాడమిక్ యాక్టివిటీస్లో కూడా ఆయన పాల్గొన్నాడు. అండ్ సక్సెస్ అవ్వడం కోసం ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా కూడా వెంటనే వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసి అది ఆ వర్క్ సరిచేసి విజయవంతం అవడం కోసం చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా మీ అందరికీ కర్తవ్యంతో విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సిద్ధార్థ గారికి, చైర్మన్ సురేష్ గారికి, ప్రిన్సిపల్ గారి సేవ గారికి వీరిని అభినందిస్తాము. అదేవిధంగా ఈ యొక్క బాలోత్సవాలు అనేది నేను అనుకోవడం ఏంటంటే, ఏ పిల్లలు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో వారి భవిష్యత్తులో అనేక రంగాల్లో, అంటే విభిన్న రంగాల్లో అత్యున్నత స్థాయిలో కొంతమంది ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా వారు చిన్ననాడు ఈ బాలోత్సవాల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, వారి ఎదుగుదలకి ఏ విధంగా ఈ బాలోత్సవాలు అనేవి తోడ్పాటు అందించినవి ఏదో చెప్తారు ఖచ్చితంగా.
తద్వారా వాళ్ళు కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు అనేవి ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే క్రమంలో ఖచ్చితంగా ఇది దోహదపడుతుందని చెప్పేసి భావిస్తాం. అదేవిధంగా ఆ పిల్లల జీవితాల్లో ఒక మైల్ స్టోన్ ప్రోగ్రామ్గా, అదేవిధంగా అంటే ఆ లైఫ్లో అన్నింటిలో కూడా నంబర్ 1 ప్రోగ్రామ్గా, ఐకానిక్ ప్రోగ్రామ్గా ఖచ్చితంగా ఉంటుంది. ఆ వాళ్ళకే కాదు, మనకు కూడా అంటే మన ఈ వాలోత్సవాలు జరిగే సందర్భంలో మనకు కూడా అనేక సందర్భాల్లో చిన్నప్పుడు ఏ కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది అనేక సార్లు. అదేవిధంగా మనం ఎప్పుడైనా మన గురించి మనం పరిశీలించుకుంటూ ఈ కుటుంబం కోసం వ్యక్తిగతంగా చేసే కార్యక్రమం కాకుండా సమాజానికి మనం ఏం చేసామని చెప్పేసి ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మనం చేసే అన్ని కార్యక్రమం, నాకైతే వ్యక్తిగతంగా నేను 20-30 అసోసియేషన్ యాక్టివ్గా ఉన్నాను. నాకు అన్నింటిలో కూడా అంటే అందరినీ అన్ని రకాల వర్గాలని కలుపుకుని వెళ్ళే కార్యక్రమం ఈ బాలోత్సవాలు అనేది ముందుందని చెప్పేసి చాలా సంతోషిస్తాము. ఈ కార్యక్రమంలో నిర్వహణ చేసేందుకు పెద్దలు మా గురువు గారితో సమానమైన నరసింహరావు గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే బాలోత్సవాల కార్యక్రమాల్లో కూడా మనందరం కూడా ఇదే రకంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క బాలోత్సవాల్లో మనం ఎటువంటి అదృష్టాన్ని పొందుతున్నామో అటువంటి అదృష్టాన్ని మన తోటి వారికి కూడా కల్పించే విధంగా ఎక్కువ మంది ఈ ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలను కూడా మనందరం కూడా ఒక బాధ్యతతో వాళ్ళందరినీ కూడా పాల్గొని చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఈ రోజున మహోన్నత కార్యక్రమం, ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో ఆవిష్కరణ చేసినప్పుడు ఈ సాగునీరు అప్పటికంటే కూడా ఇప్పుడు మహా అద్భుతంగా అందరూ సంతోషించే విధంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చిన సాగునీరు కూడా అత్యద్భుతంగా ఉంది. అందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరికీ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇస్తూ ఫోటోలు ముద్రించడం కానీ వాళ్ళ యొక్క మెసేజ్లు దీంట్లో పొందుపరచడం కానీ చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలుసుకుంటూ ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మరొకసారి వేదికను ఏర్పాటు చేసి అదేవిధంగా భవిష్యత్తులో కొనసాగే బాలోత్సవాలకి మళ్ళీ ఈ క్యాంపస్ ఇస్తా అని చెప్పేసి ఇతోధికంగా ముందుకొచ్చిన అదేవిధంగా ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా మంది మీలో ఈ డొనేషన్స్ కలెక్ట్ చేయడం కోసం అదే చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.